అరవ రాజకీయాలు ఎవరికీ అర్థం కావని మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దళపతి అనూహ్య విజయం సాధించారు. ప్రెజెంట్ హంగ్ ఏర్పడినప్పటికీ సీఎం సీటు మాత్రం విజయ్కి దక్కుతుంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది కూడా. అన్ని అనుకూలిస్తే మరో వారం రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కు కావలసిన 10 సీట్లను కాంగ్రెస్ వామపక్షాల నుంచి గెలిచిన వారు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాలకు సినిమాలకు విడదీయలేని బంధమున్న గడ్డ. అక్కడ వెండితెర వేల్పులే పాలకులైన చరిత్ర ఉంది. ఇప్పుడు సరిగ్గా అదే సీన్ రిపీట్ అవుతోంది. అయితే ఈసారి అక్కడ వినిపిస్తున్న పేరు విజయ్. కానీ విచిత్రం ఏంటంటే ఫలితాల్లో విజయ్ ప్రభంజనం సృష్టిస్తే సోషల్ మీడియాలో మాత్రం త్రిష పేరు మారుమోగిపోతుంది. అసలేం జరుగుతోంది? ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు ట్విస్ట్ ఏంటి? విజయ్ తమిళ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని మాస్ హీరో. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటించినప్పుడు అందరూ అదో సరదా అనుకున్నారు. మొన్నటి వరకు జరిగిన ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. అధికార డిఎంకే పార్టీదే మళ్లీ హవా అని. విజయ్ పార్టీ టీవీకే కేవలం కొన్ని సీట్లకే పరిమితమవుతుందని జ్యోతిష్యాలు కూడా చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఫలితాల రోజున తమిళనాడు గడ్డ తలకిందులైంది. ఊహించని విధంగా టీవీకే పార్టీ మ్యాజిక్ చేసింది. 108 స్థానాల్లో విజయ్ ఆధిక్యం సాధించి దళపతి కోట ఎక్కటం ఖాయం చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలైన డ్రామా మొదలైంది. ఒకవైపు విజయ్ గెలుపు గుర్రం ఎక్కుతుంటే అందరి కళ్ళు త్రిష మీద ఎందుకు ఉన్నాయి? విజయ్ విజయోత్సవాల్లో త్రిష పేరు ఎందుకు హైలైట్ అవుతోంది? దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిజానికి గత కొన్నాళ్లుగా విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దళపతి తన భార్యకు డివోర్స్ ఇచ్చారని, ఆయన మరో నటితో రిలేషన్లో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో విజయ్ త్రిష కలిసి ఒక వివాహ వేడుకలో కనిపించడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. గిల్లీ నుంచి లియో వరకు వీరిద్దరి కెమిస్ట్రీ వెండి తెరపై మ్యాజిక్ చేసింది. కానీ ఆ మ్యాజిక్ నిజ జీవితంలో కూడా కొనసాగుతుందా అనే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తించింది. సరిగ్గా మే 4న అంటే ఫలితాల రోజే ఒక విచిత్రమైన యాదృచ్ఛికం జరిగింది. అదే రోజు సౌత్ ఇండియా క్రష్ త్రిష బర్త్డే. అటు విజయ్ తన రాజకీయ జీవితంలో అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటున్న వేళ ఇటు త్రిష తిరుమల శ్రీవారి చెంత ప్రత్యక్షమయ్యారు. ఆమె తిరుపతికి ఎందుకు వెళ్లారు? కేవలం తన పుట్టినరోజు కోసమేనా? లేక తన ఆప్తమిత్రుడు విజయ్ విజయం సాధించాలని మొక్కులు చెల్లించుకోవడానిక? ఈ చర్చ తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాల వరకు పాకిపోయింది. ఈ మంటకు మరింత ఆజ్యం పోశారు మన టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష అంటూ బండ్ల గణేష్ పోస్ట్ పెట్టారు. అసలు త్రిష కల ఏంటి? ఆమె కోరుకున్నది విజయ్ సీఎం కావాలనా, లేక త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే విషయంపై సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమిళనాడులో మారుతున్న సమీకరణాలు చూస్తుంటే విజయ్ అధికారంలోకి వస్తే త్రిషకు కీలక బాధ్యతలు దక్కుతాయా, లేదా ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఒకవైపు విజయ్ కింగ్ మేకర్ స్థాయి నుంచి కింగ్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంటే త్రిష చుట్టూ తిరుగుతున్న ఈ కథనాలు ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. అటు రాజకీయ చైతన్యం, ఇటు సినీ గ్లామర్ కలిసిన ఈ హై వోల్టేజ్ డ్రామాలో మున్ముందు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా తమిళనాడు పీఠంపై దళపతి కూర్చోవడం ఖాయం. త్రిష రాజకీయ కళ నిజమవుతుంది.